హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వారాహి కిచెన్. శ్రీ వారాహి కిచెన్లో ఇవాళ మనం చూడబోయే రెసిపీ తెలగపిండి కూర. తెలగపిండి కందిపప్పు కాంబినేషన్తో ఒక రెసిపీ చూద్దాము. తెలగపిండిలో మంచి పోషకాలు ఉన్నాయి. అది బాడీని బాగా స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తుంది. అందుకోసమనే తెలగపిండి కూర అంటే బాలింతల కూర అని అంటారు. బాలింతలు మాత్రమే కాదండి, మనకి కూడా తెలగపిండి చాలా మంచిది. కనీసం నెలకి 2 సార్లైనా మనం తీసుకోవడం వల్ల మన బాడీ బాగా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. ఈ కూర కోసం 1 కప్పులో 1/2 కప్పు కందిపప్పుని తీసుకుంటున్నాను. తీసుకుని 2 సార్లు నీళ్లు పోసి శుభ్రంగా వాష్ చేసేసుకొని మరికొన్ని నీళ్లు పోసి 1/2 గంట పాటు నాననివ్వాలి. 1/2 గంట తర్వాత పొయ్యి వెలిగించుకుని ఆ గిన్నెని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. పప్పు పొంగొచ్చి మరుగుతున్న స్టేజ్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 3 పచ్చిమిర్చిల్ని పొడుగ్గా కోసి వేసుకుంటున్నాను. సగం ఉల్లిపాయని పొడుగ్గా తరిగి వేసుకుంటున్నాను. వేసేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు పప్పు సగం ఉడికిపోయింది. ఈ స్టేజ్లో 1 స్పూన్ కారం యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలిపేసేసి ఉడకనివ్వాలి. 3 వంతులు పప్పు ఉడకాలి. ఇప్పుడు చూడండి, పప్పు దగ్గర పడింది. ఇప్పుడు పప్పు ఉడికిందా అని చూసుకుందాం. ఇదిగో చూడండి, 3 వంతులు ఉడికింది. ఇలా ఉడికితే సరిపోతుంది. ఈ స్టేజ్లో మనం ఇప్పుడు 1/2 కప్పు పప్పు తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు తెలగపిండి తీసుకుంటున్నాం. 1కి 1. ఇప్పుడు ఈ తెలగపిండిని పప్పులోకి యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి. 1కి 1 సమానంగా వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకుని ఇందులోకి కారం సరిపోయిందని చూసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ ప్లేస్లో సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేను తాలింపులు వేసే ముందు యాడ్ చేస్తాను. ఇప్పుడు 2 నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి. అలా కుక్ అయినప్పుడు చూడండి, ఇలా పొడి పొడిలాడుతుంది. ఇలా పొడి పొడిగా వచ్చినప్పుడు కరెక్ట్గా కుక్ అయిపోయిందని అర్థం. ఈ స్టేజ్లో పప్పును దించేసుకుని పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకోవాలి. కడాయి పెట్టేసుకుని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోస్తున్నాను. తెలగపిండి కూరకి నువ్వుల నూనె అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే తాలింపులోకి నువ్వుల నూనె వేసుకుని తాలింపు పెట్టేసుకోవచ్చు. లేకపోతే తెలగపిండి కూర మనం కలుపుకుంటున్నప్పుడు 1-2 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె యాడ్ చేసి తీసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నూనె కాగిపోయింది. 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నాను. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చిని 2గా తుంచి వేసుకుంటున్నాను. 1 ముప్పావు స్పూను ఇంగ వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న తెలగపిండి కూరలో ఉప్పు వేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసి మొత్తం ఒకసారి అలా కలిపేసుకుని మనం వేసి పెట్టుకున్న తాలింపులోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఈ తెలగపిండి కూర తాలింపు అంతా కలిసేలాగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకున్నాక ఇప్పుడు సాల్ట్ టేస్ట్ చూసుకోవాలి. ఏదైనా సరిపోలేదని అనిపిస్తే కనుక వేసుకుని బ్యాలెన్స్ చేసేసుకోవాలి. ఇంతేనండి, తెలగపిండి కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. దిస్ ఇస్ తిలక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.